అలా అండి. ఇంకా ఇప్పుడైతే ఓడిబియ్యం పోయడానికని ఓట్ల కనుములు వార్చినాం. పసుపు కుంకుమ వేసి ఇంకా ఓడిబియ్యం అయితే పోస్తున్నామండి. మా తెలంగాణ సైడ్ ఇట్లా పుట్టింటి ఓడిబియ్యం అని ఏదైనా శుభకార్యాలు చేసుకున్నప్పుడు ఇట్లా పుట్టింటి నుండి తీసుకొస్తారండి. ఫస్ట్ పెద్దవాళ్ళకు పోసి తర్వాత చిన్న వాళ్ళకు వస్తారు. 5, 9 మంది అట్లా ఎంతమంది ఉంటే అంతమంది పోస్తారు. ఇంకా మేమైతే ఇప్పుడు 4 ఉన్నాం. మళ్ళీ మా అత్తమ్మ రెండోసారి మళ్ళీ పోసిందిగా. ఇంకా అందరం బొట్లు పెట్టుకుంటూ ఇటు పెద్దవాళ్ళకు పోసి మళ్ళీ తర్వాత చిన్న వాళ్ళకు పోసుకుంటూ కాలు మొక్కుతాము. ఇంకా మళ్ళీ తర్వాత 5 పిరికిళ్ళ బియ్యం కూడా తీసుకుంటామండి. అది పుట్టింటి వారికి బరకత్ అని చెప్పి వాళ్ళు పిరికిలతోని నిండుగా 5 పిరికిళ్ళు తీస్తే అవి తీసుకొచ్చుకొని మళ్ళీ మనం వంట చేసుకొని తినాలండి. ఇట్లా ఉంటుంది మా తెలంగాణ సైడు పుట్టింటి ఓడి బియ్యం కార్యక్రమం అయితే ఇలా చక్కగా జరిగిందండి. చాలా బాగా అనిపించింది. ఇంకా మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ ఇంకా నేను పోస్తున్నాను. ఇంకా నేను పోసిన తర్వాత మళ్ళీ మా అత్తమ్మ కూడా మళ్ళీ ఒకసారి పోసింది. ఇంకా 5 అయిపోయినాం అన్నట్టు. చాలా సందడిగా సంతోషంగా పుట్టింటి ఓడిబియ్యం కార్యక్రమం అయితే జరిగిందండి. చాలా బాగా అనిపించింది. పెళ్ళిళ్ళకు పుట్టి వెంట్రుకలు తీసినప్పుడు ఇట్లా ఏమైనా వ్రతాలు నోములు అవి చేసుకున్నప్పుడు ఏ శుభకార్యం చేసుకున్నా కానీ పుట్టింటి నుండి ఇట్లా ఓడిబియ్యం అయితే తీసుకొస్తారండి తెలంగాణ వైపు.